గగనమే తల వంచి సేవకు చినుకై దీవించి ఆ నీలి గగనమే తల వంచి నీ సేవకు చినుకై దీవించి నిరుపేద బ్రతుకులకు నిండు ప్రేమతో అందించగ ధైర్యం అంచలంచలుగా ఎదుగుతూ ఒదిగిన మా ఆత్మస్థైర్యం మార్పుకు తూర్పు కొత్తై కొడిసిన ప్రజా పోరు కంఠం జయ హో కడియం శ్రీహరన్నాని పలికే జననీ రాజనం సేవకు సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన స్టేషన్ కల్పూర్ ఎమ్మెల్యే మాజీ విద్యుత్ కడియం శ్రీహరి గారిని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు చిలుకూరు మండల కేంద్రంలోని ఎంపీటీసీల సన్మాన సభకు విచ్చేసినందుకు ముందుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి అలాగే స్టేషన్ కల్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇంద్ర గారిని చెప్పడంతో ఒకసారి అందరూ స్వాగతం పలుకుతారు. గత 5 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా సర్పంచ్తో పాటు వారి గ్రామాల్లో వచ్చిన నిధులతోని వారికి వచ్చిన నిధులు కానీ అభివృద్ధి ఖర్చు కానీ ఏది వచ్చినా కూడా సర్పంచులకు చేతుడు వాహనులుగా వండుకుంటూ గ్రామాలలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రజాసేవ లక్ష్యంగా కరోనా టైంలో కూడా అన్ని రకాలుగా ఇబ్బంది కలిగినా కూడా ఎవరు బయటికి రాకుండా కూడా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి కావచ్చు, ఎంపీపీ కావచ్చు, ఇక్కడ ఉన్న ఇతర మేడం కావచ్చు, కడియం శ్రీహరి గారు కావచ్చు, అందరూ కరోనా టైంలో ప్రజాప్రతినిధి అయినందుకు కరోనా టైంలో ప్రతి ఒక్క ఇంటికి 25 కిలోల నుంచి బియ్యం కానీ కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు కానీ కష్టకాలంలో అందించిన ఘనత ఇక్కడ వేదిక మీద ఉన్న ఎంపీటీసీలోని ఇక్కడ ఉన్న అందరూ వారు కాబట్టి వారి పదవి కాలం పూర్తయింది కాబట్టి వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో ఇంకా ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న నాయకులందరూ గొప్ప పదవులు పొందాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీటీసీ ఎవరైనా ఉంటే వాళ్ళ అనుభవాలు కానీ వాళ్ళ గతంలో చేసిన అభివృద్ధి పనులు కానీ చిలుకూరు పనులకు చేసిన నిధులు కానీ వాటి గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. చిలుకూరు మండల ఎంపీపీ ఎంపీటీసీల వీడియో సమావేశానికి ముఖ్య అతిథులు మాజీ ఉప ముఖ్యమంత్రి వారు పని అంటే నేనున్న పని అన్నట్టుగా చాలా
నా తోటి ఎంపీటీసీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. స్టేజ్ని అలంకరించిన పెద్దలు శ్రీధరరావు సార్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, జగదీశ్వర రెడ్డి గారికి, వేదికన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన అన్ని గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలకి, ఆల్ పార్టీల అందరి శ్రేణులకి, అందరికీ ముఖ్యులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. విధానంగా ఇంతకుముందు ఒకసారి సర్పంచ్ చేసిన, రెండోసారి కాదు ఎంపీటీసీ గెలిపించుకున్నాము వాళ్ళు. అయినా కూడా ఏదో చేయాలనే ఆలోచనతో ఎంతో కొంత నేనైతే పర్వాలేదు కొంత చేసిన అనుకుంటున్నా. ఎందుకంటే అప్పుడు కోసపల్లి శ్రీనివాసరెడ్డి గారు 5 లక్షలు, తర్వాత 10 లక్షలు, మాకు ఎంపీటీసీలో కూడా మనిషికి 8.5 లక్షలు పట్టు రావడం జరిగింది. అయినా కూడా ఇంకా పార్టీలో ఎక్కడైతే అవసరం ఉంటుందో పెద్దలతో మాట్లాడి కొన్ని నిధులు కూడా పెట్టడం జరిగింది. వాటి కొన్ని కారణాల వల్ల ఆగిన తర్వాత నిర్ణయించుకుంటామని కాదు. సరే, ఏదేమైనా అందరం కలిసి కట్టుగా 5 సంవత్సరాలు కొనసాగి ఒక కుటుంబ సభ్యులాగా కలిసిమెలిసి మేమంతా ఉన్నందుకు నిజంగా గర్వంగా ఉంది. ప్లస్ ఒక్కటే సార్, అధికారంలో ఉన్నారు, పెద్దదిగా ఉన్నారు. చిల్పూరు గుట్ట అనగానే మనం ఫస్ట్ చెప్పేది ఏంటంటే తెలంగాణ అంటే వెంకటేశ్వర స్వామి తిరుపతి తర్వాత తిరుపతి మాట్లాడుకుంటాము. ఈ తిరుపతి తర్వాత తిరుపతి పేరుకే ఉన్నది కానీ ఇక్కడే ఉన్నది సార్. ఈ తిరుపతి కాడికి రావాలంటే మనకు తప్పకుండా 4 లైన్ కావాలి సార్. క్రాస్ రోడ్ నుంచి చిల్పూరు గుట్ట వరకు మధ్యలో లైటింగ్ తోటి 4 లైన్ కావాలి సార్. ఈ సౌకర్యం ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ గుట్ట డెవలప్ అవుతుంది, ఈ మండలం కూడా డెవలప్ అవుతుంది. దాంతో పాటుగా లింగంపల్లిలో సమాంత స్థానంలో ఉన్నది సార్. మా కొమ్ముంట క్రాస్ నుంచి లింగంపల్లి విలేజ్ వరకు కూడా అది కూడా 4 లైన్ చేయాలని, దాన్ని కూడా మీరు చేస్తారని మనస్ఫూర్తిగా నాకు లేదు సార్. చాలా ఓన్లీ జాతరవాలి సార్, సార్. అది చేయాలని కోరుకుంటూ చిన్న అభివృద్ధులన్నీ డెవలప్ చేయాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మన ఎమ్మెల్యే గారికి మరియు ఇందిరా మేడం గారికి, ఇక్కడ ఉన్న నా తోటి 5 సంవత్సరాలు కలిసి పనిచేసిన మా ఎంపీటీసీ
ఇందిరా గాంధీ నాతోటి ఎంపీటీసీలకు అదేవిధంగా మాజీ ఎంపీ గారికి మా ప్రజెంట్ ఎంపీ గారికి అందరికీ జిల్లా నాయకులకు మండల నాయకులకు అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గత 5 సంవత్సరాలు మేము ఒకే కుటుంబంగా ఉండి ఎంపీటీసీలుగా మండల శాసనసభ్యులుగా ఉండి పనిచేయడం జరిగింది. మేము అనుకున్న రీతిగా ఇద్దరు జాస్తి అయినట్టుగా అనుకున్న రీతిగా గ్రామాల్లో మాత్రం పనిచేయలేకపోయినాము. నా ఒక ముఖ్య ప్రాబ్లం ఏంటంటే మాత్రం మేము ప్రతిపక్ష పార్టీలో ఉండడం వల్ల మాకు చాలా వరకు నిధులు తగ్గించి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ కోటపల్లి శ్రీనివాస్ గారి ఫండ్ వచ్చినప్పుడు మా గ్రామం నుండి చాలా దౌర్జన్యంగా మాకు రావాల్సిన ఫండ్ని లాక్కొని చేయడం జరిగింది. ఇట్లాంటి చాలా ఫేస్ చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉండి అయినప్పటికీ గ్రామాల్లో కొంచెం వరకు వర్క్ చేసినందుకు సంతృప్తిగా ఉన్నాము. ఇలాంటి అవకాశం మరొకసారి వస్తే ఎంపీటీసీలకు ఈ ప్రభుత్వంలో మంచి ఫండ్ ఇచ్చి ఆడుకొని మరొకసారి అవకాశం వస్తే ప్రజలకు సన్నిహితంగా ఉండాలని కోరుతూ తీసుకుంటున్నాం. మన ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల వీడ్కోలు సమావేశానికి ఇచ్చేసినటువంటి స్టేషన్ గంజ్ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ సీఎం వైఎస్ జగన్ గారు, స్టేషన్ గంజ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సింగపూర్ ఇందిరా గారికి, అదేవిధంగా మాజీ ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా తిరుపూర్గుట్ట మాజీ చైర్మన్ కొట్టల శ్రీధరరావు గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జగదీష్ రెడ్డి గారికి, నా తోటి ఎంపీటీసీలకు అందరికీ నమస్కారాలు. 2 విషయాలు ఈ సందర్భంగా విశ్లేషిస్తూ ఉంటున్నాను. ఒకటి ఏంటంటే, నేను ఈ 5 సంవత్సరాల పదవి కాలంలో ఏదైనా నిర్వహణలో లేకపోతే ప్రజా సమస్యల మీదనో అధికారుల కనుక అంటే నాకు తెలిసి వాళ్ళు అనుకుంటారు వస్తుంది ఇవన్నీ పెట్టేది అనుకుంటారు. అది కావాలనో నాకు లాభం జరుగుతుందో కాదు, నాకు ఓటేసిన ప్రజలకు ఎంతో కొంత వాళ్ళకి సహకరించాలి, వాళ్ళ సమస్యలను పరిష్కరించాలనే దృష్టి ఆందోళనతోనే కొంచెం అధికారులు దృష్టిలో ప్రవర్తించిన ఏదన్నా అనుకున్నా వాళ్ళందరూ నన్ను మన్నించాలని. అదేవిధంగా నా దురదృష్టం ఏంటంటే 5 సంవత్సరాల ప్రజాప్రతినిధులు నాకు ప్రతిపక్ష పార్టీలో ఉన్న అధికారాన్ని రాగానే నా పదవికాలం అయిపోతాను. అంటే మా వెంకటాద్రిపేట వెంకటేశ్వర గ్రామ ప్రజలు నాకు వచ్చేసి ఈ కుమారుడే మన ముస్లిం వ్యక్తిత్వ మన సమస్యలు ఎంతో కొంత మీద పరిష్కారం అయితే నమ్మి నాకు ఓటేసారు. కానీ ఇంకొకరు మన నష్టం ఎంపీసీ గారు చెప్పినట్టు కావాలనే నేను ప్రతిపక్ష పార్టీలో అది ఇండిపెండెంట్గా ఎక్కించినప్పటికీ కూడా నన్ను ప్రతిపక్ష పార్టీగానే చూసి ఆ నీళ్లు ఇచ్చేకాడ కొంత ఇబ్బంది పెట్టినా ఇంకా మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే, సరే ఆయన మన మధ్య లేకపోయినా మన జెడ్పీటీసీగా చేసి జిల్లా పరిషత్ చైర్మన్గా మన లోపల ఉన్నప్పటికీ ఇక్కడ మన మధ్యలో లేకపోవడం బాధాకరం. అయితే జిల్లా పరిషత్ వచ్చిన నిధులను కూడా ఎక్కువ నిధులను మన మండలానికి తీసుకొచ్చి నేను ఆయనతోనే ఒక 10-15 సందర్భాలలో సార్ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు నాకు వచ్చిన గౌరవ వేతనాలు కూడా కనుక్కొని మేము బీజేలకు పక్కపల్లి మా పైసలు పెట్టాము గౌరవ. ఇక ఆ పైసలన్నీ ఆయనకే వచ్చినాయి సార్, ఏదైనా పంపిణీ చేయాలని చెప్తే ఇక ఆ లాస్ట్ సందర్భంలో ఆ మునుగోడు ఉపయోగించి దృష్టి పెట్టుకొని నాకు 15 లక్షల రూపాయలు వెళ్ళాలని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్ఆర్ఈసీఎస్ నిధులు కూడా నాకు ఇవ్వాలని చెప్పి కొంచెం కొట్టాడిన డిప్యూటీ చైర్మన్ గారు చొరవ తీసుకొని ఈ కుమార్ ఉంటే గొడవ పెట్టారు కాబట్టి ఆయన పనులు ఆయనకే చేయట్లేదని చెప్పి అక్కడ ఇవ్వడం వల్ల నేను దాదాపు నాకు వచ్చిన మండల పరిషత్ నిధులతో కనుక్కొని నేను 15 లక్షల ఆ నిధులతోటి మా గ్రామంలో అభివృద్ధి పనులు చేసాం సార్. కానీ నాకు ఒక చిన్న వ్యక్తి సార్, మండలంలో కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడే వెంకటేశ్వర పల్లి గారు అన్ని గ్రామ పంచాయతీలలో పెన్షన్స్ కార్డు చాలా ఇబ్బంది అయితే సార్ తీసుకోవడానికి. వెంకటేశ్వర పల్లిలో 3 నియోజకవర్గాలు సార్, ఒకే గ్రామం 3 నియోజకవర్గాలకి రాజబాబు చిత్తూరు వెంకటాద్రిపేట వస్తుంది. కాబట్టి కొంచెం ఇంటే అన్ని కొత్త గ్రామ పంచాయతీలో ఉన్నాయి కాబట్టి ఇది దృష్టి తీసుకుంటాం. కరెక్ట్ గారు మాట్లాడి కొత్త గ్రామ పంచాయతీలలో ఏదో ఒక డీలర్లు కేటాయించి 5 రోజులైనా అక్కడ పిఎంసీ ఏర్పాటు, అదేవిధంగా పెన్షన్స్ కూడా అందరూ ఓల్డేజ్ పెన్షన్ తీసుకురావాలి కూడా గ్రామాలకు పోయినప్పుడు ఇన్ఫర్మేషన్ లేకుండా వికలాంగులకు వచ్చిన సందర్భంలో కూడా 2-3 అడ్డం పడ్డారు. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ పెన్షన్ సంబంధించిన వాళ్ళు కూడా అదే కొత్త గ్రామ పంచాయతీలో ఇచ్చే విషయాలు సార్. ఎందుకంటే
అధికారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని చేసిన పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు స్టేషన్ నాగపూర్ అభివృద్ధి ప్రదాత మన కడియం సిఆర్ ఎమ్మెల్యే గారికి మరి అదేవిధంగా మన స్టేషన్ నాగపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఇందిరా మేడం గారికి మరియు చిక్కురుట్ట దేవస్థాన చైర్మన్ పొట్టపల్లి సీతారావు గారికి మరియు నా తోటి ఎంపీటీసీలు మాజీ ఎంపీటీ
అభ్యర్థిగా రావాలంటే అధికార టీఆర్ఎస్ పార్టీ చూసి భయపడ్డ సమయంలో వాళ్ళ నాన్న ఆశయం కోసం నేనున్నాను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా భరోసాగా ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని 10 సంవత్సరాలుగా ఒక మహిళా ఎంపీ కూడా వాళ్ళ కుటుంబాన్ని తగ్గబెట్టుకుంటూ నలుగురు పిల్లలను ఉన్నత చదువులు చదివించి డాక్టర్లు చేసి మరి దేశానికి సేవ చేయాలని కష్టకాలంలో వచ్చిన ఇందిరాగాంధీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందిరాగాంధీ భారతదేశం కోరుతున్నాం. ఎంపీటీసీల పదవీ విరమణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్న ఎంపీటీసీలు, ఇక్కడికి వచ్చినటువంటి చీపూర్ మండలం నుంచి వచ్చినటువంటి మా కాంగ్రెస్ నాయకులందరికీ, సర్పంచ్లకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, మండల అధ్యక్షులందరికీ నా 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. మీకు తెలుసు, గత 5 సంవత్సరాలు మనం ఎంపీటీసీ ఎలక్షన్లో పాల్గొన్నప్పుడు ఎంపీటీసీలకు క్యాండిడేట్ దొరకలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టమంటే పారిపోతున్నారు. టికెట్ ఇచ్చిన తర్వాత కూడా విడ్రా అయిన పరిస్థితులు కొన్ని ఏం చేయాలో అర్థమవుతలేదు. ఎక్కడ వస్తున్నారు, మేము ఉండమంటున్నాం, మళ్ళీ వచ్చేసి టికెట్ ఇచ్చినాక చాలా సార్లు విడ్రా అయినాయి. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మన నష్టమే కానీ ఇక్కడ ఎంపీటీసీలు నిలబడి ఆ రోజు గెలిచి ఎంపీపీ కూడా కాంగ్రెస్ పార్టీ చేయించుకోవాల్సిన పరిస్థితి కాబట్టి మా కాంగ్రెస్ నాయకులు కష్టపడారు కాబట్టి ఇన్ని రోజులు కూడా కష్టపడి అదే పరిస్థితిలో ఉండి పార్టీ మాటలు చాలా తక్కువ అయినా నిలబడ్డారు. ఈరోజు మరి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని మేము ముందుకు వచ్చిన బట్టి వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చాలా మంది మహిళలు ఎంపీటీసీగా ఉన్నారు. ఇక్కడ మరి మన ప్రజాస్వామ్యంలో కల్పించిన అవకాశం ఎక్కువ మంది మహిళలు ఎంపీటీసీగా ఉండడం, రానున్న కాలంలో మరి శాసనసభలో కూడా మహిళా బిల్లు వచ్చినప్పుడు మీకు అందరికీ కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ఇది మీకు అనుభవపూర్వకంగా ఉంటుంది కాబట్టి మీకు
శేషగన్పూర్ నియోజకవర్గం శ్రీపూర్ మండలంలో ఎన్నికైన ఎంపీటీసీలందరూ 5 సంవత్సరాల కాల పరిమితిని పూర్తి చేసుకొని ఈరోజు వీడ్కోలు సమావేశము ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ గారు, అదేవిధంగా మన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరి ఇందిరా గారు, ఈరోజు పదవీ విరమణ చేస్తున్న మన ఎంపీపీ సోదరి సవిత గారు, పదవీ విరమణ చెందుతున్న గౌరవ ఎంపీటీసీలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరుడు జగదీష్ రెడ్డి గారు, శ్రీధర్రావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, శ్రీపూర్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మాజీ సర్పంచులకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ నిన్నటి వరకు ఎంపీటీసీగా పనిచేసిన సోదరులు వాళ్ళ అభిప్రాయాలను, వాళ్ళ ఆవేదనను కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాస్తవంగా గత 5 సంవత్సరాలలో అనుకున్న స్థాయిలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయినాం, పనులు చేయలేకపోయినామని చెప్పి వారు ఆవేదన చెందడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మన పంచాయతీరాజ్ వ్యవస్థలోనే లోపం ఉన్నారు. ఈ 5 టైర్ సిస్టమ్ ఏదైతే ఉందో, జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, ఈ 5 టైర్ సిస్టమే లోపభూయిష్టంగా ఉన్నది. వాస్తవంగా ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు ప్రత్యేకమైన కూర్చునే కాలం ఉండదు. జెడ్పీటీసీలకు ఎంపీపీ కార్యాలయంలో కూర్చోడానికి ప్రత్యేకమైన ఒక రూమ్ ఉండదు. ఒక మార్గం చెప్పాలంటే వాళ్ళు కూడా ఖర్చు పెట్టుకుంటున్నారు, కష్టపడుతున్నారు, ప్రజల ద్వారా ఎన్నిక అవుతున్నారు. కానీ చట్టంలో ఉన్న లోపం వల్ల ఆఫీసు అధికారులు వాళ్ళు పనిచేయలేకపోతున్నారు. నా మట్టుకు నేనైతే పంచాయతీరాజ్ చట్టంలో 3 టైర్ సిస్టమే ఉండాలి. అంటే నేరుగా సర్పంచ్ నుంచి ఎంపీపీ ఎన్నికలు జరగాలి, ఎంపీపీ నుంచి జెడ్పీ చైర్మన్ ఎన్నికలు జరగాలి. అది అయితేనే అందరికీ అన్ని స్థాయిలలో నిధులు ఉంటాయి, విధులు ఉంటాయి, కార్యాలయాలు ఉంటాయి, గౌరవంగా ఉంటాయి. దీని కొరకు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతిపాదన పెట్టాలనుకుంటున్నాను. ఇది అందరి జెడ్పీటీసీల యొక్క, ఎంపీటీసీ యొక్క ఆవేదన చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉన్నాయి, లేకుంటే పరిస్థితి ఈ రకంగానే ఉంటుంది. ఎంపీటీ సర్పంచ్లకు నేరుగా ఈజీఎస్ ఫండ్స్ వస్తాయి, లేకుంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి. అదేవిధంగా ఎంపీపీలకు కూడా ఫండ్స్ వస్తాయి, జెడ్పీలకు కూడా కొన్ని ఫండ్స్ వస్తాయి. నేరుగా ఎంపీటీసీలకు, జెడ్పీసీలకు వచ్చే అవకాశం లేదు. అందుకనే మీరు ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారు. అయినా కొంతమంది చాలా ఉత్సాహంతో ప్రజాప్రతినిధులతో, అధికారులతో వాళ్ళకున్న తెలివితేటల మేరకు చర్చించి కొన్ని నిధులు తీసుకొచ్చి పనిచేస్తున్నారు. అందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రధానంగా పదవీ విరమణ చెందిన వాళ్ళు ఎవరు కూడా అయ్యో మా కాలపరిమితి అయిపోయిందా అనుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ రేపు ఎన్నికలు వస్తాయి. మేము అనుకుంటున్న అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని. అక్టోబర్లో కనుక స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే రిజర్వేషన్లు మారవు. ఇప్పుడున్న రిజర్వేషన్లు యథావిధిగా ఉంటాయి. ఆ రిజర్వేషన్లు యథావిధిగా ఉంటే మీలో చాలా మందికి మీ పనితీరును బట్టి, ప్రజల్లో మీకున్న అభిమానాన్ని బట్టి తప్పకుండా మీకు అవకాశాలు వస్తాయి. కాబట్టి పదవీ విరమణ అయిపోయిందని చెప్పి ప్రజలకు దూరంగా ఉండొద్దు, ప్రజల మధ్యనే ఉండాలి. ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే, అందుబాటులో ఉండి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం కూడా ఒక ఎత్తు.
దాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల ద్వారా మీరు మంచిని పెంచుకుంటే ఎవరైనా కూడా మీకే అవకాశం ఇస్తారు. గెలిచే వాళ్ళకే టికెట్ ఇస్తారు తప్ప ఓడిపోయేటలకు టికెట్ ఇవ్వం కదా. కాబట్టి మీరందరూ కూడా ప్రజల మధ్య ఉండండి. మీలో అవకాశాలు మళ్ళీ రావచ్చు, నిరుత్సాహపడవలసిన అవసరం లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను సభ్యులుగా తెలియజేసుకుంటాను. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ పైసా కూడబెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కష్టం ఇంకొక సంవత్సరము 2 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. తప్పకుండా తర్వాత ఎన్నికయ్యే ఎంపీటీసీలకు సర్పంచ్లకు ఇంకా మెరుగుగా పనిచేసే అవకాశం కూడా రావచ్చు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఈరోజు ఒక గొప్ప రోజు. మీరు ఈరోజు పదవీ విరమణ చేస్తున్నారు. కానీ ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే వ్యవసాయ రంగంలో ఈరోజు ఒక గొప్ప రోజు, సువర్ణ అక్షరాలతో లిఖించే రోజు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ, సోనియా గాంధీ గారు ఇచ్చిన హామీ, రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్ లో చేసిన ప్రకటన, రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన 6 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఈ రోజు 1,00,000 రూపాయల వరకు పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ కూడా రుణమాఫీ సాయంకాలం 4 గంటల లోపల చేయబోతున్నారు. దాదాపు 7,000 కోట్ల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్ లోకి నేరుగా జమ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో, అన్ని రైతు వేదికల దగ్గర బ్రహ్మాండంగా రైతులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా సంబరాలు చేసుకున్న రోజు ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు. ఈ ముఖ్యమైన రోజుగా మీరు కూడా పదవీ విరమణ చేయడం గుర్తుండిపోయే రోజు అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఒక మాట చెప్పారు. తెలంగాణ గుజరాత్ మోడల్ అని నరేంద్ర మోడీ గారు ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్నారు. గుజరాత్ లో జరిగిన అభివృద్ధి లేదు, గుజరాత్ లో చేసిన సంక్షేమం లేదు. ఇక్కడి నుంచి మనము తెలంగాణ మోడల్ గురించి మాట్లాడాలి, తెలంగాణ మోడల్ ను దేశానికి పరిచయం చేయాలని చెప్పి కూడా ఒక మాట చెప్పారు. వాస్తవంగా ఆగస్టు లోపల ఈ రోజు రైతుల అకౌంట్ లోకి జమ అవుతున్న 7,000 కోట్లకు అదనంగా ఇంకా 1,50,000 పంట రుణాల వరకు ఉన్న వారికి ఆగస్టు ఈ నెల చివరి వరకు 2 లక్షల వరకు ఉన్న వాళ్ళకు ఆగస్టు చివరి వరకు మొత్తంగా 3 దశలలో 69 లక్షల మంది రైతుల అకౌంట్లలోకి 31,000 కోట్ల రూపాయలను జమ చేయబోతున్నారంటే ఇది ఆశామాష మాట కాదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఒకవైపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులను కలిగి ఉన్న ఈ రాష్ట్రం 31,000 కోట్ల రుణాలను మాఫీ చేయడం అంటే సామాన్యమైన మాట కాదు. ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం, సాహసోపేతమైన రైతు సంక్షేమ కార్యక్రమం కూడా నేను మీ అందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ప్రతిపక్ష పార్టీలు చాలా మాట్లాడుతుంటాయి. చేయలేని వాడు, చేత రానివాడు, చేయలేని వాడు అనేక మాటలు మాట్లాడుతూ ఉంటారు. మాటలు తప్పైతే వాటిని ఏమి కాదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇన్ని కష్టాలలో కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రోజు ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా మనందరం కూడా గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేయాలని చెప్పి నేను మీ అందరూ కూడా కోరుతున్నాను. రైతులందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు కోవాల్సిన అవసరం ఉన్నది, ధన్యవాదాలు తెలియజేయవలసిన అవసరం ఉన్నది. నేను కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కోరుతున్నాను, ఈ సంబరాలలో మీరందరూ కూడా పాల్గొనాలి, రైతులతో కలిసి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కూడా నేను మీ అందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ఈ రోజు సాయంకాలం 4 గంటలకు ముఖ్యమంత్రి గారు నేరుగా రైతులతో ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ చేయబోతున్నారు. మన శ్రీపూర్ మండలంలో
లింగంపల్లి రైతు వేదికను ఎంపిక చేసుకొని లింగంపల్లి గ్రామం నుండి నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులను ఉద్దేశించి సీఎం గారు మాట్లాడబోతున్నారు. మీరందరూ కూడా ఆ వీడియో కాన్ఫరెన్సింగ్ లో పార్టిసిపేట్ కావాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి అశ్రద్ధ చేయకూడదు. ఈ సమావేశం అయిన తర్వాత మీరందరూ కూడా లింగంపల్లికి వెళ్ళండి. లింగంపల్లిలో జరిగే కార్యక్రమంలో కూడా ఉత్సాహంగా మీరందరూ పాల్గొనాలని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను లింగాలగంపూర్ వెళ్తున్నాను. అక్కడి నుంచి నేరుగా రఘునాథపల్లికి వెళ్లే కార్యక్రమం ఉన్నది. ఇందులో కూడా నాతో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి మీరు లింగంపల్లికి వెళ్లి ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా మన చిలుకూరు మండల అభివృద్ధి కొరకు మొన్న ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారిని కలిసి వారికి నేను ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ చిలుకూరు మండలంలో ఒక 4 ముఖ్యమైన పనులు, చిన్న చిన్న పనులన్నింటినీ కూడా వారి దృష్టి తీసుకురాకుండా అవి జిల్లా స్థాయిలో మంత్రుల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలు వారి దృష్టికి తీసుకోకుండా వారి స్థాయిలో జరిగే సమస్యలు మాత్రమే వారికి రిప్రజెంట్ చేయడం జరిగింది, వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎంతో నమ్మకంతో మీరు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. అదేవిధంగా అంతే నమ్మకంతో నేను పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గారిని గెలిపించారు. తప్పకుండా ఈ నియోజకవర్గ ఈ మండల అభివృద్ధి కొరకు ఆనందించారు. కష్టపడమే తప్ప మరొక ధ్యాస కానీ మరొక వ్యాపారం కానీ వేరే వ్యాపారాలు కానీ అలవాట్లు కానీ నాకు లేవు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఈ మండలానికి సంబంధించినంత వరకు నేను మొన్న ఇచ్చిన రిప్రజెంటేషన్ లో మండల కేంద్రంలో ఒక ఎంపీడీఓ ఆఫీసు, ఒక ఎంఆర్ఓ కార్యాలయంలో ఒక పోలీస్ స్టేషన్ వాళ్ళ క్వార్టర్స్ నిర్మాణం కొరకు నిధులు కావాలని రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా వెంకటేశ్వర పల్లి నుంచి చిలుపూరు గుట్ట చిలుపూరు గ్రామం మీదుగా వెంకటాద్రిపేట వరకు ఉన్న రోడ్డును డబుల్ రోడ్ చేస్తూ సెంట్రల్ లైటింగ్ కూడా పెట్టాలని చెప్పి వారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. మూడవది కొమ్ముగుట్ట నుంచి లింగంపల్లి శ్రీపతిపల్లి మీదుగా నర్మట రోడ్ వరకు కూడా ఆ రోడ్డు డబుల్ రోడ్ చేయాలని చెప్పి కూడా ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. నాలుగవది పల్లగుట్ట క్రాస్ రోడ్ నుంచి పల్లగుట్ట కృష్ణాజిగూడెం మన ఫతేపూర్ మీదుగా గాదగడ్డ వరకు డబుల్ రోడ్ చేయాలని చెప్పి కూడా వారికి ఒక ప్రతిపాదన ఇవ్వడం జరిగింది అని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటాను. ఇవి కాకుండా మన దగ్గరున్న కేజీబీని అభివృద్ధి చేయడానికి దానికి ఇంకా 2 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉందని చెప్పి దానికి సంబంధించిన ప్రతిపాదన చేయడం జరిగింది. నేను మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాను. హామీ అనే మాటగా అక్కడ చేసే పని మాత్రమే మాట ఇస్తున్నాను. ఒక్క సంవత్సరం నాకు టైం ఇవ్వండి. ఒకే ఒక సంవత్సరం, 5 ఏళ్ళు కూడా అడుగుతలేదు. ఒక సంవత్సరం తర్వాత ఈ రోజు ఈ వేదిక ద్వారా చెప్పిన ప్రతి పనిని చేసి చూపించే బాధ్యత నాది అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాం. ఈ రోజు మనం జూలైలో ఉన్నాం. వచ్చే జూలై వరకు కావాలని మీరు పనులు చూస్తారు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ అందరం కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తూ మరొక వైపు ప్రజలు ఆశించిన అభివృద్ధి, ప్రజలు కోరుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలలో కూడా మనందరం కూడా భాగస్వాములు అవుతూ నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వం యొక్క పథకాలు అందే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కూడా కోరుతున్నాను. సాధ్యమైనంత వరకు నిజాయితీగా పనిచేస్తూ అవినీతి అక్రమాలకు దూరంగా ఉంటూ నేనైతే చాలా స్పష్టంగా చెప్తున్నాను. పదవుల కొరకు డబ్బులు ఇచ్చినా, పనుల కొరకు డబ్బులు ఇచ్చినా నేను మాత్రం వాళ్ళకి అవకాశం ఇవ్వను. ఎవరైతే నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారో, కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రమే అవకాశాలు వస్తాయి. అది మాత్రం మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ అందరం కలిసి ఒక కుటుంబం వలె ముందుకు సాగుతా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు రాజకీయ జోలికి పోకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం తర్వాత ప్రధాని స్వేచ్ఛను కూడా ఉంటుంది.
రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి చిత్రపటాలకు మన కృతజ్ఞతాపూర్వకంగా ₹1,00,000 పంట రుణాలు ఈరోజు మార్పు చేసిన సందర్భంగా 7,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోకి జమ చేస్తున్న సందర్భంగా పాలాభిషేకం కూడా ఉంటుంది. దానికంటే ముందు మన ఎంపీటీసీ అందరినీ కూడా మనము సన్మానించుకున్నాం, గౌరవించుకున్నాం. ఆ కార్యక్రమం తర్వాత పాలాభిషేకం ఉంటుంది. దయచేసి అందరూ సహకరించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు నాతో అందరూ కలిసి అవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్, జై తెలంగాణ. నెక్స్ట్ వైద్యులు అధ్యక్షులు లలిత కాంగ్రెస్ లో జరిగింది లలిత షాప్ తర్వాత నష్టం సురేష్ గారు దీక్ష గారు ఉన్నారు. తర్వాత చిన్నపేట బాధ్యత నెక్స్ట్ సాంబేడ్ గారు లలిత గారు నేను
ఇప్పుడే అనగా తర్వాత మాజీ ఎంపీ గజమాలతో ఎమ్మెల్యే గారిని అలాగే ఇద్దరు మేనేజర్స్ వస్తారు. నాదో చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి నాయకులకు గజమాలలు, షాల్వలు, పూలగండ వేసే సంస్కృతి మానుకుందాం. మీకు వీలైతే ఒక 5-10 నోట్ బుక్లు ఇవ్వండి, అవి నేను స్కూళ్ళలో పంపించేస్తాను. దయచేసి ఇంకోసారి అయితే ఫైన్ ఫైన్ అన్నా ఇక్కడ చూడు. అందరూ రుణమాఫీ 1,00,000 రూపాయలు